విజయవాడ గన్నవరం విమానాశ్రయం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాల దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా చేపట్టిన ఆధునీకరణ పనులు పూర్తయ్యాయి. నవ్యాంధ్రలో సంక్రాంతి కానుకగా గన్నవరం విమానాశ్రయం హంగులతో అందుబాటులోకి రానున్న వేళ విజయవాడ ఎంపీ కేశినేని నాని ఎయిర్పోర్ట్ డైరెక్టర్ మధుసూదన్ రావుతో ముఖాముఖి. జనవరి 12వ తారీఖున ఏ కార్యక్రమాలు జరగబోతున్నాయి? ప్రస్తుతం గన్నవరం విమానాశ్రయాన్ని ఏ విధంగా ఆధునీకరించారు? జనవరి 12వ తేదీన 3 కార్యక్రమాలు జరగబోతున్నాయి. అత్యంత ముఖ్యమైనది విజయవాడ అంతర్జాతీయ టెర్మినల్. దాదాపు 1.5 స్క్వేర్ ఫీట్తో రికార్డు స్థాయిలో ఒక సంవత్సరంలోపే పూర్తి చేసినటువంటి ఘనత ఎయిర్పోర్ట్స్ అథారిటీకి అధికారులకి చెందుతుంది. ఈ టెర్మినల్ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా, అట్లాగే సివిల్ ఏవియేషన్ మంత్రి గారు అశోక్ గజపతిరాజు గారి చేతుల మీదుగా ఆ రోజు ప్రారంభోత్సవం జరుగుతుంది. అట్లాగే ఇప్పుడు కొత్త రన్వే ఏదైతే ఇంతకుముందు గన్నవరం గ్రామ ప్రజలందరూ కూడా కలిసి చుట్టుపక్కల ప్రజలు 750 ఎకరాలు ఎయిర్పోర్ట్కి ల్యాండ్ పూలింగ్లు ఇచ్చారో దానికి కొత్త రన్వే ఏదంటే అంతర్జాతీయ స్థాయి అతిపెద్ద విమానం కూడా ఇక్కడ ల్యాండ్ అయ్యి టేకాఫ్ అయ్యేటట్లు మరి రన్వే ఎక్స్పాన్షన్ కూడా ఆ రోజు శంకుస్థాపన జరగబోతోంది ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా, అశోక్ గజపతిరాజు గారి చేతుల మీదుగా. జనవరి 12, 13, 14న అంతర్జాతీయ ఎయిర్ షో ఇక్కడ ఆ కార్యక్రమం కూడా ఇక్కడ జరగబోతా ఉంది. గన్నవరం విమానాశ్రయం ఒకప్పుడు చాలా అన్డెవలప్డ్గా ఉండేది. గడిచిన 2 ఏళ్లలోనే దీనికి రూపురేఖలు మారాయి. మున్ముందు ఇప్పటివరకు ఎంత ఖర్చు పెట్టారు? మున్ముందు ఎలాంటి ఆలోచన చేస్తారు? 160 కోట్లతో ఈ టెర్మినల్లో ఉన్నటువంటి ఎమ్యూనిటీస్ అన్నీ కూడా వస్తూ ఉన్నాయి. అట్లాగే దాని మీద ఒక 50 నుంచి 60 కోట్లు మొత్తంగా కూడా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి యాప్రాన్లు పెంచడం కానీ, కాంపౌండ్ వాల్స్ కానీ, రోడ్స్ కానీ ఇటువంటి సౌకర్యాలు 220 కోట్లు ఖర్చు పెట్టాం. రాబోయే రోజుల్లో ఇంకో 1000 కోట్లు దీని మీద ఖర్చు పెడతానికి కూడా దీనికి నిర్ణయించుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కొత్త ఇంటర్నేషనల్ టెర్మినల్ బిల్డింగ్ కూడా త్వరలోనే 550 కోట్లతో అది ఒకటి మనం శంకుస్థాపన చేసుకోబోతున్నాం. ఎందుకంటే వన్ ఆఫ్ ది బెస్ట్ డిజైన్తో దాన్ని చేయడానికి ముఖ్యమంత్రి గారు అట్లాగే అశోక్ గజపతిరాజు గారు కూడా దాని మీద చాలా కూడా తీవ్రంగా దాన్ని కృషి చేస్తూ ఉన్నారు. ఇంకా 1000 కోట్ల రూపాయలు రాబోయే సంవత్సరంన్నర కాలంలో ఇక్కడ ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఉంది. రేపు రాబోయే రోజుల్లో ఒక అంతర్జాతీయ స్థాయి ఎయిర్పోర్ట్గా 2018 జూన్ కల్లా ఈ విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం రూపొందబోతా ఉంది. సార్, ముఖ్యంగా మనకున్న ప్రజెంట్ ఉన్నటువంటి ఎయిర్ ట్రాఫిక్ ఎంత ఉంది? ఇప్పుడు ఎయిర్ ట్రాఫిక్ ఎలా పెరగదు? ప్రస్తుతం ఎయిర్ ట్రాఫిక్ మనకి సంవత్సరానికి తీసుకుంటే 7 లక్షలు ఉందండి. రాబోయే రోజుల్లో ఇదే కొలమానం ప్రకారం అంచనా వేసుకుంటే త్వరితగతిని మనం ఒక 1 మిలియన్ కూడా క్రాస్ చేయడానికి అవకాశం ఉంది. 2017-18లో కనీసం 1 మిలియన్ టార్గెట్ చేయడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాం. అంటే అది మా ప్రయత్నాలతో సఫలం కాదు, ప్యాసింజర్ల తాలూకా ఎమ్యూనిటీస్ చూసుకొని వాళ్ళు కూడా ముందుకు వస్తారు. అంతేకాకుండా కొత్త విమాన కనెక్టివిటీ కూడా పెరుగుతుందండి మిగతా చోట్లకి. ఇప్పుడు రాబోయే రోజుల్లో వారణాసికి ఫిబ్రవరి 19 నుంచి మనం కొత్త విమానం ప్రవేశపెడుతున్నాము. బోయింగ్ 737-800 సిరీస్లో ఒకేసారి 180 మంది ప్యాసింజర్లు వెళ్లే విధంగా కొత్త సర్వీస్ స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా మా కృషి అండ్ కంటిన్యూస్గా జరుగుతూ ఉందండి. రాబోయే రోజుల్లో బాంబేకి కానీ కలకట్టాకి కానీ కనెక్టివిటీ పెంచుకోవడానికి అవి కూడా వస్తే మన ప్యాసింజర్ ట్రాఫిక్ కూడా అనుకున్న స్థాయిలో అంటే 17-18లో 1 మిలియన్ టార్గెట్ చేరుకోవడానికి అవకాశం ఉంటుంది నేను అనుకుంటున్నాను. గతంలో కూడా కార్గో ఇక్కడి నుంచి ఉండేది, ఇప్పుడు ఎప్పటి నుంచి మళ్ళీ ఆపరేట్ అవ్వచ్చు? అంటే కార్గో బిల్డింగ్ మీరు ఆల్రెడీ చూశారు, రెడీగా ఉంది. దాంతో ఆపరేషన్ ఏ విధంగా చేయాలనేది మోడాలిటీస్ వర్కౌట్ చేస్తున్నామండి. మార్చి కల్లా మీకు కార్గో సర్వీసెస్ కూడా మీకు ప్రారంభం కాబోతున్నాయండి. గన్నవరం విమానాశ్రయం నుంచి కెమెరామెన్ బి నాగరాజుతో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్.